కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోయారంటున్న ఎర్రబెల్లి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 420 హామీలతోనే ప్రజలు మోసపోయారంటున్న మాజీ మంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి నిలదీస్తున్నటువంటి ఎర్రబెల్లి. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే అంటున్న ఎర్రబెల్లి దయాకర్రావు కొడగండ్ల మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2 క్లస్టర్ సమావేశంలో ఆయన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో ఎన్నో పథకాలను అమలు చేశారని, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా అది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి వారు విమర్శించడం జరిగింది. సరే, గవర్నమెంట్ మనకు పోయింది, గవర్నమెంట్ పోయిందని మనం ఇంటికాడ ఏం పడతలేదు. కానీ మనం ఒక్కసారి నేను 40 ఏళ్ళ రాజకీయాలు చూస్తున్నా, దాదాపు 42. పేదల కోసం చేసిన వాళ్ళు ఇద్దరండి. వారి ఎన్టీ రామారావు, 2 కేసీఆర్ గారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ ఏరింది కానీ ప్రజల కోసం ఏం పనిచేయలేదు. ఒకటే మన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆలోచించండి మీరు, 2 రూపాయల కిలో బియ్యం దేశంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను. 30 రూపాయల పెన్షన్ దేశంలో ఎక్కడ లేదు. 30 రూపాయల పెన్షన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. రకాలు మాఫీ చేసింది కూడా ఎన్టీ రామారావు గారు. అంటే ఒక మనసున్న మహారాజా. డాక్రా గ్రూపులను పెట్టాడు మహిళలు ఎన్టీ రామారావు గారు. మహిళలను ఆర్థికంగా పైకి రావాలి అంటే దాన్ని పటిష్టం చేసింది, ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు. మనల్ని గుర్తుపెట్టారు. దేశమంతా 200 పెన్షన్ ఉంటే 2000 చేసింది కేసీఆర్ గారు. ముసలోళ్ళను కాపాడుకోవాలి, ఎక్కడ లేదు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారు బోకట్ మాటలు చెప్తే 2 నుంచి 4000 అంటే గుట్టు అంటే అది ఎక్కడన్నా ఇస్తారా? ఆ 2000 ఇస్తలేదు. కేసీఆర్ గారు ఒక ముసలోళ్ళను ఆ 2000 వస్తానే అంటే ఆ పిల్లలు మనవరాలు చూస్తలేని ఒక ఆలోచనతో చేశారు. రైతు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చిందా? ఫ్రీ కరెంట్. వేరే రాష్ట్రంలో 9 గంటలు ఇస్తే రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. మళ్ళీ 24 గంటలు కరెంటు ఫుల్ ఇచ్చింది. కాంగ్రెస్ పీరియడ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. 9 గంటల కరెంట్ ఇస్తే కొరకాలలో గడ రిపేర్ చేసినందుకు మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి, మొత్తం మన లైన్ కట్టే. గుర్తున్నదా మీకు? 24 గంటలు మంచి కరెంటు, ఫ్రీ కరెంట్ ఇస్తే ఏ రాష్ట్రంలో ఇస్తారో ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు ఎదురు పెట్టుబడి ఇచ్చింది. ఇస్తాడనే కూడా ఎదురు పెట్టుబడి. దాన్ని వీడు మాయమాటలు చెప్పి ఇంకా పిస్తా అంటే గుడ్డు సంవత్సరం కొట్టి మొన్న రేషన్ కొద్దిగా సంవత్సరం కొట్టిందా? మన బోనస్ అన్నిటికి ఇస్తా అన్నాడు. అది సన్నోడ్లకి ఇస్తానని సన్నోడు చూసుకున్నాం. సన్నోడు చేస్తే పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, ఎక్కువ రోజులు పడుతుంది. పైన 500 కింటా వస్తాను ఇస్తే ఆ బోనస్ కూడా ఎక్కువ వచ్చింది. ఇచ్చిండానే బోనస్ మొన్న. అంటే ఇంత మోసకారి కేసీఆర్ గారు దన్ కొట్టేది. ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకున్నా అన్న పద్ధతి. మనం దయచేసి అన్ని రివ్యూ చేసుకోవాలి. వారు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇంక ఇల్లు పెడతాను, ఇందిరా ఇల్లు అంటాను, ఇంకేదో ఇన్ని లోకల్ బాడీ ఎన్నికల కోసమే. ఆ ఇందిరా ఇల్లు కూడా మీరు ఎత్తరు. మహిళలతోటి లోన్ తీసుకొని డాక్టర్ గ్రూప్ లోన్ వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని బిల్లు ఇస్తాను. అర్థమైందా? లోన్ తీసుకొని మళ్ళీ మీ ప్రభుత్వం కడతాం, మీ పేరు మీద లోన్ ఉండని అని అప్పే. ఆ ఇంద్రనీళ్ళు కూడా అప్పుతోనే చేస్తారు. బోకస్
పాప ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? మన బిడ్డ పెళ్లి చేస్తే అప్ల పాలు కావద్దని ₹1,00,000 ఇస్తే తులం బంగారం గుడ్డు 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 అని ఉంటే నెల రోజులు పోస్ట్పోన్ చేసుకున్నారు పెళ్లి కట్టి. మన రేవంత్ రెడ్డి వస్తే మాకు 1,00,000 తులం బంగారం వస్తుంది. ఎంత మోసం చేశాడండి. దయచేసి మనం అర్థం ఇది ప్రజలలో తీసుకుపోవాలి. కొరకల్లా మరి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్ అయిందా? కేసీఆర్ వచ్చినాక నేను వెంబడి ఆ కొడకల్ల నుంచి ఆ బ్రిడ్జి రోడ్డు లేకుండే బ్రిడ్జి కట్టి చెక్ డ్యామ్ కట్టి డబల్ రోడ్ చేసిందా చేయలేదా? అన్ని సెంటర్ లైటింగ్ పెట్టినా ఎంత అందంగా తయారైంది. కొడకల్ల నుంచి మొండ్రాయి డబల్ రోడ్, ఇది డబల్ రోడ్, మన అవతపురం డబల్ రోడ్, ఇటు పాలకుర్తికి డబల్ రోడ్, 5 రోడ్లు డబల్ రోడ్ చేసిందా చేయలేదా? అంత ముందు కంకర్ రోడ్డు. అంటే నేను వేరే ఉద్దేశంగా కొడకల్లలో చేనేత పద్మశాలు ఉన్నారు అని కేసీఆర్ కేటీఆర్ పట్టుబట్టి ల్యాండ్ అలాట్ చేసి 60 కోట్ల ఎంత రిలీజ్ చేసింది? 60 కోట్లు నేను రిలీజ్ చేస్తే ఇంతవరకు ఏది లేదు. సిగ్గుందా అదే కాంగ్రెస్ పార్టీలో ల్యాండ్ కూడా అలాట్ చేసినాం కదా. టెక్స్టైల్ పార్క్ వరంగల్ ఎంత పెద్ద పార్క్ అంటే చేనేత సంఘాలు సూరత్కు అటు ఇటు పోయి భర్తలు అందరినీ కట్టేయాలని 1000 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడు, అలాట్ చేసినాం. ఆడ స్టార్ట్ అయింది. దయచేసి ఒక విజన్ తోటి చేశారు. కొడకంగా రిజర్వాయర్ ఇచ్చింది సుధాకర్ రావు, దాన్ని నీళ్ళు ఇచ్చింది దయాకర్ రావు, కేసీఆర్ గారు. ఇప్పుడు నీళ్ళ సుక్కలేదు, ఏడాది అయిపోతాను. ఈ కాలువలో నీళ్ళు వదిలిపెట్టమని నేను నీళ్ళు వదిలిపెట్టాలని ఎంబడి పడితే ఆ అధికారులతో చేస్తే ఆయన పూలు చల్లుతాను. ఏ కాలువ కనుక ఇట్లా పోతుంది వాగు భయన వాళ్ళు అంటే గెలిస్తే ఊకే ఈయన అని మళ్ళీ కొత్తలో ఏం చెప్తున్నావు అని. ఇప్పుడు కేసీఆర్ పోవుడు అబ్బా కేసీఆర్ పోగొట్టుకున్నావు అని అంటే అన్నా లేదా? ఇప్పుడు దయాకరావు పోగొట్టుకున్నావు అంటా లేరా? దయచేసి పోవుడే మనకు సిప్పచ్చు. నేను 7 సార్లు గెలిచిన ఊకే ఈయన అనేది లేదా? ఓడిపోయిన తర్వాత అబ్బా దయందని పోగొట్టుకుని తప్పు చేసిన. నేను చెప్తా అంటే కొండూరులా గొడ్లు అడ్డం వచ్చినాయి, నిమ్మలంగా పోతాను. ఆ గొడ్లు కాకుండా 10 మంది ఊరికి కార్ దగ్గరికి వచ్చి దయన్న పొరపాటు చేసిన మీరు కాంగ్రెస్ చేసిన తప్పు చేసిన అయితే చేతులు ఊపిపోతారు వాళ్ళు. అంటే ఇట్లా వాళ్ళ కోటేషన్ వాళ్ళు ఏదో ఆశ నా ఆలోచన చెప్పాను పెట్టాను. దయచేసి మన కోరికలను బాగా అభివృద్ధి చేశాను. ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాను సీసీ రోడ్లకే. వాళ్ళ గల్లికి సీసీ రోడ్ వేసేవారు, అందంగా తయారు చేయించాలి. ఎప్పటికి చెప్పేది కదా సర్పంచ్ వాళ్ళు ఏం చేసిండో నీకు అనవద్దు, కానీ ఏ కొరకలను అందంగా తీర్చిదిద్దాలి. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇచ్చినది ఏం తీసుకొచ్చారు. అందంగా దాన్ని అందంగా తయారు చేయాలనేది నా ప్రయత్నం. కొడకలు ఎందుకంటే కొడకలు అంటే ఫేమస్. దయచేసి మనం అందరం కూడా ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోకపోతే గత ప్రభుత్వాలు మనం ఎంత చేసినాం అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఎవరిని విమర్శించడం అవసరం లేదు. దయాకరా ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైతానే మీరు ఏం చేయకుండా పర్వాలేదు. ఇక పాత అయినప్పుడు చేయని ఆ కమ్యూనిటీలన్నీ అయిపోయినాయి. నేను చెప్తున్నా. ఈ సమావేశం అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగరం ధర్మేందర్, సింగరం శ్రీనివాస్, కొప్పు వెంకటయ్య, కొప్పు హరీష్, గంగారాం, పెదకొమరయ్య, గోధుమల రవి, గోధుమల వెంకటయ్య, అదేవిధంగా
కడగుట్ట తండా కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ధరావత్ శ్రీను నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి సాధారణంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆహ్వానించడం జరిగింది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి సముచిత స్థానాన్ని కల్పిస్తానని, కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సింధే రామోజీ, మండల ఇన్ఛార్జ్ బబ్బూరు శ్రీకాంత్, స్థానిక నాయకులు ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్, పేరం రాము, పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేశగాని సతీష్ గౌడ్, ధీకొండ వెంకటేశ్వరరావు, మేటి సోమరాములు, జగ్గుల విజయమ్మ, ఎండి షెన్నా, ఎండి ఆసిఫ్, మస్రం వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ.